ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరరామరెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే మ్యామ్. సార్, ప్రతి మధ్య తరగతి వాడు ఈ స్టాక్ మార్కెట్ అనేది ఉంది చూసారా, దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే కొంచెం భయపడుతున్నారు. ఎంత క్లాసెస్ ఉన్నా, ఎంత అవగాహన వచ్చినా, మెంటర్స్ ఉన్నా కూడా ఎందుకు భయపడుతున్నారు ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే? చాలా మందికి స్టాక్ మార్కెట్ అనేది ఒక న్యూ ఎసెట్ క్లాస్ అండి. వాళ్ళకి ఈ ఎసెట్ క్లాస్ ట్రెడిషనల్ గా వచ్చింది కాదు. ఇప్పుడు ల్యాండ్ అనుకోండి, మనం చిన్నప్పటి నుంచి చూస్తున్నాం, ఓల్డ్ ట్రాన్సాక్షన్స్ అవి జరుగుతూ ఉంటాయి కదా. సో వాళ్ళు కొన్నారు, వీళ్ళు అమ్మారు, వాళ్ళు అమ్మారు, వీళ్ళు కొన్నారు, ఎంత కొన్నారు, అలా మనకి ఐడియా జనరేట్ అవుతూ ఉంటుంది బ్యాక్గ్రౌండ్ లో. అలాగే గోల్డ్ అనుకోండి, ప్రతి మ్యారేజెస్ అప్పుడు పల్లెటూళ్ళు వాళ్ళు కొంటా ఉంటారు, ఆ గోల్డ్ గురించి డిస్కస్ చేస్తూ ఉంటారు. మేము కొన్నప్పుడు ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఉందా, ఓ ఇంత పెరిగిందా, అది ఇది అని చెప్పేసి. అట్లా ఈ ట్రెడిషనల్ ఎసెట్ క్లాస్ ఏవైతే ఉన్నాయో, గోల్డ్ అండ్ రియల్ ఎస్టేట్ అంతా కూడా మనకి బై బర్త్ ఒకళ్ళు ఇచ్చే నాలెడ్జ్ కాదు, ఆటోమేటిక్గా అక్వైజేషన్ చేస్తాం మన సొసైటీ దగ్గర నుంచి. తర్వాత ఈ పోస్టల్ డిపాజిట్స్ అవన్నీ కూడా, లేదంటే పోస్ట్ మ్యాన్ ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళకి పే చేస్తున్నప్పుడు మనకి ఐడియా జనరేట్ అవుద్ది. ఓకే, పోస్ట్లో మనం సేవ్ చేస్తే మనకి ఎంత అమౌంట్ వచ్చింది అనేది. అలాగే బ్యాంకుల్లో ఎవ్రీడే లైఫ్లో మనం డీల్ చేస్తూ ఉంటాం కాబట్టి బ్యాంక్లో ఎంత వడ్డీ వచ్చిందో కూడా మనకు ఐడియా ఉంటుంది ఎంతకంత. కాబట్టి ఎక్కువ మధ్యతరగతి వాళ్ళకి ఏంటంటే ఈ గోల్డ్, రియల్ ఎస్టేట్, బ్యాంక్ డిపాజిట్స్, పోస్టులు ఇవే పరిచయం ఉంటాయి. ఇది దాటి బయటికి రావాలంటే డిస్కంఫర్ట్గా ఫీల్ అవుతారు బేసికల్గా. రెండోది, డిస్కంఫర్ట్ ఫీల్ అయినా సరే స్టాక్ మార్కెట్ అనగానే ఎక్కువ మంది ఏంటంటే స్పెక్యులేషన్ అనుకుంటారు. ఆప్షన్ ట్రేడింగ్, ఇంటర్డే ట్రేడింగ్ అంటే మార్కెట్ అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటాయి కదా. పడ్డప్పుడు ఈ సోషల్ మీడియాలో ఎక్కువ టామ్ చేయడం వల్ల ఓ మార్కెట్లో పెడితే మొత్తం పోయింది అంటే అండాలు. అండ్ సొసైటీలో ఎవరైనా టూ మచ్గా స్పెక్యులేషన్ చేసేసి డబ్బులు లాస్ అయ్యి సూసైడ్ చేసుకున్నారనుకోండి, అంటే స్టాక్ మార్కెట్ జోలిపోతే అప్పులు పాలై ఇలా సూసైడ్ చేసుకుంటారంట. ఇలాంటి ఎఫెక్ట్స్, నెగిటివ్ ఎఫెక్ట్ ఎక్కువ చేస్తాయి అనమాట స్టాక్ మార్కెట్లో. వాళ్ళకి అర్థం కాదు ఏంటంటే స్టాక్ మార్కెట్లో అన్నీ ఉన్నాయి, ఇక్కడ గోల్డ్ ఉంది. మీరు బయట ఫిజికల్ గోల్డ్ కొనే బదులు ఇక్కడ గోల్డ్ని ఈటీఎఫ్ లాగా, ఇండెక్స్ ఫండ్ లాగా అండ్ మ్యూచువల్ ఫండ్ లాగా అండ్ మీరు ఈ డిజిటల్ గోల్డ్ ఇలా కొనడం ద్వారా పెరిగినప్పుడు అమ్మచ్చు, పడ్డప్పుడు కొనుక్కోవచ్చు. సింపుల్ కదా అది, యాప్లో చేసుకోవటం. పెరిగింది అమ్మేశారు, తక్కువ వచ్చింది కొన్నాం, చాలా సింపుల్గా. అందుకని బయటతో పోల్చుకుంటే ఇక్కడే ఈజీ మీకు. అండ్ రెండోది, రియల్ ఎస్టేట్ బయట నువ్వు ఓన్గా ఒక మీ ఇల్లు కట్టి రెంట్లకి ఇచ్చేసి, లేదా కమర్షియల్ రెంట్లు ఇద్దామనుకుంటే అగ్రిమెంట్లు అని రెంట్లు ముందే వసూలు చేసుకోవడానికి చాలా హెడేక్ ఉంటుంది. స్టాక్ మార్కెట్లో రీట్స్ అని ఉంటాయి, రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ అనమాట. అది ఎవ్రీ ఇయర్ వచ్చిన కమర్షియల్ రెంటల్ని 90% షేర్ చేసుకుంటారు వాళ్ళే. కాబట్టి ఇది ఈజీ అనమాట. సపోజ్ హైదరాబాద్లో మైండ్ స్పేస్ బిల్డింగ్లు ఎంత బాగుంటాయి, రహీజ్ ఐటీ పార్క్, అది నథింగ్ బట్ రీట్స్ అవి దాంట్లో ఉన్నాయి. దాంట్లో మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. మీకు ఇయర్లీ యావరేజ్ మీద 10 to 12% దాకా వస్తాయి అనమాట. అందుకని బయట నువ్వు ఓన్గా రెంట్కి ఇచ్చేసి ఒక 5-6% స్ట్రగుల్ అయ్యే బదులు ఇక్కడ ఆల్రెడీ ఉన్నాయి కదా స్టాక్ మార్కెట్లోనే, ఎప్పుడు కాంటే అప్పుడు కొనుక్కోవచ్చు, ఎప్పుడు కాంటే అప్పుడు అమ్మొచ్చు అది. అండ్ థర్డ్ వన్, డెట్ ఫండ్స్ బయట బ్యాంకులో పెట్టే బదులు ఇక్కడ డెట్ మ్యూచువల్ ఫండ్స్లో పెడితే నీకు 1 or 2% ఎక్స్ట్రానే వస్తుంది. కాబట్టి ఇక్కడే పెట్టుకోవచ్చు డెట్ పెట్టే బదులు. అట్లా స్టాక్ మార్కెట్లో అన్ని రకాల అసెట్ క్లాసులు ఉన్నాయి ఇక్కడ డిజిటల్గా. అయితే డిజిటల్గా డీల్ చేయడం వాళ్ళకి అంత ఎక్స్పీరియన్స్ లేదు, ఎందుకంటే మొబైల్ హ్యాక్ అవుతానో లేకపోతే మొబైల్ పోతే అన్ని పోతానో ఇలా ఫీల్ అవుతారు. రెండోది, ఇంత నాలెడ్జ్ కూడా లేదు అందరికీ. స్టాక్ మార్కెట్ ఒక ప్రొఫెషనల్ లాగా నేర్చుకోవాలని లేదు కదా, అందుకని చాలా మంది వీటికి దూరంగా ఉంటారు. బట్ ఇప్పుడిప్పుడే ట్రెండ్ చేంజ్ అవుతుందండి. అండ్ బిఫోర్ కోవిడ్కి ముందు అయితే చాలా తక్కువ ఉండేది అవేర్నెస్. ఇప్పుడు ఆఫ్టర్ కోవిడ్ తర్వాత బాగా అవేర్నెస్ పెరిగింది. ఎంత అంటే ఎవ్రీ మంత్ ఎస్ఐపిల ద్వారా స్టాక్ మార్కెట్లోకి ఇప్పుడు 28,000 కోట్లు వస్తున్నాయి. ఇవి కాకుండా నేషనల్ పెన్షన్ ఫండ్స్ నుంచేసి, రిటైర్మెంట్ ఫండ్స్ నుంచి అండ్ ప్రావిడెంట్ ఫండ్స్ నుంచేసి అండ్ బయట వాళ్ళ దగ్గర నుంచి మొత్తం మీద ఒక మ్యూచువల్ ఫండ్స్కే మంత్లీ వచ్చేకల్లా దగ్గర 50,000 కోట్లు వస్తున్నాయి. మళ్ళీ కాకుండా ఇన్సూరెన్స్ కంపెనీస్ నుంచి వచ్చే అమౌంట్, ఎఫ్ఐఎస్, డిఏఎస్ వస్తూనే ఉంది మనీ అదే పనిగా. అందుకని లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో అవేర్నెస్ పెరుగుతుంది అండ్ ఎక్కువ మందికి అసెట్స్ ఉంటాయి. అయితే వరల్డ్ వైడ్గా యావరేజ్ చూస్తే చాలా తక్కువ మంది. బేసికల్గా ఏషియన్ కంట్రీస్లోనే ఈ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా తక్కువ అండి. ఎవరైనా మీరు చైనాలో చూసినా అమెరికా అంత అవేర్నెస్ ఉండదు, ఈవెన్ జపాన్లో చూసినా అమెరికా అంత అవేర్నెస్ ఉండదు. జపాన్ ఎంత అడ్వాన్స్ కంట్రీ, అక్కడ కూడా ట్రేడింగ్ అకౌంట్ చాలా తక్కువ అమెరికాతో పోల్చుకుంటే. అందుకని వెస్ట్రన్ కంట్రీస్కి ఏమో వాళ్ళకి న్యాచురల్ చాయిస్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్స్, ట్రేడింగ్ అనేది. అండ్ ఏషియన్ కంట్రీస్ చూస్తే ట్రెడిషనల్గా వీళ్ళకి రియల్ ఎస్టేట్ అండ్ గోల్డ్ అనమాట. వీళ్ళకి బహుశా రీజనల్గా వచ్చిన వాళ్ళకి హ్యాబిట్స్ అయి ఉండొచ్చు. బట్ ఇప్పుడిప్పుడే థింగ్స్ ఆర్ చేంజింగ్ ఎ లాట్. అందుకని ఇండియాలో కూడా ఇప్పుడే అవేర్నెస్ పెరిగింది. అండ్ ప్రతి ఒక్కళ్ళు రిటైర్మెంట్ కోసం ప్లాన్ చేస్తున్నారు అండ్ ప్రతి అకేషన్కి ముందే ప్లాన్ చేసుకుంది, ఎందుకంటే ఇది ఈజీ మేనేజ్ చేసుకోవచ్చు కాబట్టి. అంటే కరెంట్ జనరేషన్కి ఇది మంచి అసెట్, ఎందుకంటే మనం ఎక్కడ సెటిల్ అవుతాం మనకే తెలియదు. జాబ్ కోసం హైదరాబాద్ వచ్చాం, రేపు లైఫ్ కోసం ఇంకో కంట్రీకి పోతుంటారు. ఫిజికల్ అసెట్స్ మీతో పాటు తీసుకెళ్ళలేరు కదా, ఇవైతే ఈజీ కదా. అందుకని సెకండ్ లేయర్ సెక్యూరిటీ కూడా ఉంది వీటిలో.
అందుకని ఇంత ముందు పోల్చుకుంటే ఇప్పుడు అవేర్నెస్ పెరుగుతుంది, అంటే ముందు ముందు రోజుల్లో పెరిగే ఛాన్స్ ఎక్కువ ఉంది. కాబట్టి మధ్యతరగతి వాళ్ళు ఎలాంటి నాలెడ్జ్ లేకపోయినా సరే మీరు చిన్నగా మ్యూచువల్ ఫండ్స్తో బిగిన్ చేసుకొని నాలెడ్జ్ స్లోగా పెంచుకొని మిగతా మల్టీ అసెట్ అలొకేషన్లో పెట్టుకోవచ్చు. ఎందుకంటే ప్రతి అకేషన్ తగ్గట్టు ఇక్కడ మీరు ప్లాన్ చేసుకోవచ్చు. బయట కష్టం, తక్కువ డబ్బుతో మనం కొనుక్కోవటం అనేది. ఈవెన్ గోల్డ్ కొనాలన్నా, ఒక గ్రామ్ కొందామన్నా 10,000 కావాలి. అంటే ల్యాండ్ కొనాలంటే ఇక లక్షల్లోనే కావాలి. బట్ ఇక్కడ అలా కాదు, ఈవెన్ 500 రూపాయలతో కూడా మీరు మ్యూచువల్ ఫండ్ స్టార్ట్ చేసుకోవచ్చు కదా. సో దీంట్లో కంఫర్ట్ ఉంది, అంటే కన్వీనియన్స్ ఉంది, అంటే డిజిటల్గా ఉంది, ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవడానికి యాప్స్ ఉన్నాయి. వాళ్ళ రేపట్లో స్మార్ట్ ఫోన్ లేకుండా ఉన్న ఇల్లు ఏమని చెప్పండి. మీ దగ్గర స్మార్ట్ ఫోన్ ఉందంటే మీరు డిజిటల్ కనెక్ట్ అయినట్లకే. అందులో ఆన్లైన్ కేవీసీ వచ్చింది కదా. సో ఇప్పుడు ఈజీ, ఇంతకుముందు కష్టం. ఇప్పుడు చాలా మంది నేను రైతులతో మాట్లాడు, చాలా మంది రైతులు వాళ్ళ అకౌంట్లు ఓపెన్ చేసి వాళ్ళు తీసుకుంటున్నారు కూడా. అవేర్నెస్ పెరిగింది. ఇంత ముందులాగా భయం పోతేమో అలాగేం లేదండి. ఎందుకంటే అందరు చదువుకున్న వాళ్ళు ఇప్పుడు రైతులు ఇంత ముందులా కాదు, వాళ్ళు డ్రోన్స్లో మందులు పడుతున్నారండి, అంటే మిషన్ తోటి వ్యవసాయం చేస్తున్నారు. కాబట్టి మోడర్నైజ్ అవుతుంది ఇప్పుడు, అంటే అది క్లియర్గా మనకు రిఫ్లెక్ట్ అవుతుంది మ్యూచువల్ ఫండ్ రూపంలో. కాబట్టి లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో అవును, మధ్యతరగతి వాళ్ళైనా బిలో మధ్యతరగతి వాళ్ళైనా సరే అండ్ స్టాక్ మార్కెట్లో జాయిన్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి స్టాక్ మార్కెట్ అనేది స్టాక్స్, ఆప్షన్స్, ఫీచర్సే కాదండి, అంతకు మించిన లాంగ్ టర్మ్ వెల్త్ క్రియేషన్ దీంట్లో ఉంది. ఆ విషయం అర్థం చేసుకోవాలి. హలో వ్యూవర్స్, స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందర్ రామరెడ్డి గారి ఆన్లైన్ వెబినార్ కి ఎన్రోల్ చేసుకోవాలనుకుంటున్నారా? ఎస్ఐపి ప్లాన్ గానీ, ఫైనాన్షియల్ ప్లానింగ్ గానీ, మరి రిటైర్మెంట్ ప్లాన్ ఎలా చేసుకోవాలి, కిడ్స్ ఉన్నారు, కిడ్స్ కి సేవింగ్ స్కీమ్స్ గానీ, ఇలాంటి డీటెయిల్స్ అని తెలుసుకోవాలనుకుంటున్నారా? మరి ఫీజు వచ్చేసి 4444. మరి కింద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోండి. సరే, ఏదేమైనా ఈ మిడిల్ క్లాస్ వాళ్ళు స్టాక్ మార్కెట్ లో చూసుకుంటే సక్సెస్ కంటే ఫెయిల్యూర్స్ ఎక్కువ కనిపిస్తా ఉంటారు. అలాంటి బదులు గ్రీడీగా ఉన్నోళ్ళు, నాలెడ్జ్ లేకుండా ఇన్నోసెన్స్ తోటి టూ మచ్ రిస్కీ పనులు చేస్తుంటే ఎక్కడైనా ఉందండి ఆ రిస్క్. స్టాక్ మార్కెట్లో ఎందుకు చెప్పండి. సో మీకు మ్యూచువల్ ఫండ్స్ లోనే మీరు కొంటే లాస్ ఏ మార్గం చెప్పండి. అది తక్కువ రావచ్చు, ఎక్కువ రావచ్చు, వేరే సంగతి. లాస్ ఎందుకు వస్తుంది లాంగ్ టర్మ్ లో ఉంటే? వరస్ట్ మ్యూచువల్ ఫండ్స్ లాస్ట్ 10 years లో 12% వచ్చింది. నేను చెప్పేది వరస్ట్ మ్యూచువల్ ఫండ్ గురించి. అంతకని లాస్ అవడానికి ఏముందండి ఇక్కడ? అందుకని ఇక్కడ లాస్ అవుతున్నామంటే ప్యూర్లీ ఇన్నోసెన్సే, అంతే. ఇన్నోసెన్స్ వల్ల చేస్తారు. రెండోది అత్యాశ వల్ల ఈ ఫీచర్స్, ఆప్షన్స్, ఇంట్రాడే ఇలాంటివి చేసి పోయి ఉండొచ్చు. ఏదైనా సరే నాలెడ్జ్ పెంచుకోండి, అబ్జర్వ్ చేయండి, కంఫర్ట్గా ఫీల్ అవుతే ఇన్వెస్ట్ చేయండి. సింపుల్. థ్యాంక్ యూ. హలో ఫ్రెండ్స్, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ మీద వెబినార్ జరగబోతుంది. ఇది డైలీ 3 hours ఉంటుంది, 3 days ప్రోగ్రామ్. దీంట్లో మీకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఎలా సాధించవచ్చు వయా విత్ ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ ద్వారా డీటెయిల్ గా ప్రాక్టికల్ వేలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది. అండ్ దీంట్లో ఎనీ డౌట్స్ ఉన్నా సరే ఇమీడియట్ గా వెబినార్ లోనే ఎక్స్ప్లెనేషన్ చెప్తారు. అండ్ అలాగే మ్యూచువల్ ఫండ్స్ ఎగ్జామ్స్ ఎవరైనా రాద్దాం అనుకున్నా సరే, మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ గా మీరు సెటిల్ అవ్వాలన్నా సరే ఎలా చేయొచ్చు, వాటికి సంబంధించిన డీటెయిల్ ఎడ్యుకేషనల్ వివరాలు మొత్తం కూడా ఈ ప్రోగ్రామ్ లో డీటెయిల్ గా చెప్పబడుతుంది. కాబట్టి ఎవరైనా సరే ఈ వాలటిలిటీ ఉన్న ఈ స్టాక్ మార్కెట్ లో స్టేబుల్ గా ఉండి అండ్ మంచి రిటర్న్స్ వయా విత్ ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్ ద్వారా ఎలా సంపాదించవచ్చు, ఎందుకు ఇవి ఇంపార్టెంట్, ఫైనాన్స్ ఫ్రీడమ్ కి ఎలా ఉపయోగపడతాయో ఇవన్నీ కూడా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది. కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ.